రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేత, సీనియర్ రాజకీయ నేత, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గెహ్లోట్ గారు నిన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాలను సృష్టించాయి. ఆయన టౌన్ సర్వే నెంబర్ 596లో 4 ఎకరాల 73 సెంట్లు నా భూమి ఉంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా అబాండన్డ్ పేరు చెప్పి తనకు నోటీసులు ఇవ్వకుండా అందులో 1 ఎకరం భూమిని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నేను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను, జిల్లా కలెక్టర్కి లేఖ రాసి ఇచ్చాను, రాష్ట్ర ప్రభుత్వానికి నా తాలూకా విన్నపాన్ని పంపించాను, అయినా 2 సంవత్సరాలు అయినా పట్టించుకోలేదన్నది ఆయన ఆరోపణ. ఈ ఆరోపణని ఎవరు జడ్జి చేస్తారు? ఈ ఆరోపణ వెనకాతల వాస్తవాలు ఎవరు బయటపెడతారు? బయట పెట్టడం కోసం చెప్పి ఈరోజు ఇద్దరిని అడుగుతా ఉన్నాను నేను. ఒకటి జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, 2 ఇన్ఛార్జ్ మినిస్టర్ వంగలపూడి అనిత. వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాలి. అశోక్ గారు చేసినటువంటి ఆరోపణ వాస్తవా కాదా? అశోక్ గారు చెప్పింది వాస్తవం అనుకుంటే వెంటనే మీరు వైకాపా కార్యాలయాన్ని మీ చేతుల్లోకి తీసుకొని అశోక్ గారికి ఆ ల్యాండ్ తిరిగి ఇప్పించండి. లేదు అశోక్ గారు పొరబడ్డారనుకోండి, లేదు వాళ్ళు చట్టబద్ధంగా తీసుకున్నామని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ ఆ పార్టీ నేత మధ్య శ్రీనివాసరావు ఇప్పటికే చెప్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము రూల్ ఆఫ్ లా వైలేట్ చేయలేదు, పర్ఫెక్ట్గా తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అశోక్ ఏమోని ఇలా చెప్తున్నారు. ప్రజల మధ్యలో గందరగోళంలో ఉన్నారు. అసలు అశోక్ చెప్పిన తర్వాత ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ రెవెన్యూ యంత్రాంగంలో పనితీరులో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్యుడు అల్లల్లాడిపోతున్నారు, గిలగిల్లాడిపోతున్నారు. కేవలం ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్కి వెళ్తున్నారు. ఈ మధ్యనే విజయనగరం మాజీ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కూటమి నేతలకు ఒక సవాల్ విసిరారు. నేను అధికారంలో ఉన్నంత వరకు నేను అవినీతి చేశానని చెప్పి కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు ఈరోజు చెప్పండి, మీకు 2 సంవత్సరాలు టైం ఇచ్చాను, ఒక్క ఆరోపణని మీరు నా మీద చేసింది ఏమి చేయలేకపోయారు, మీకు 3 సంవత్సరాలు టైం ఇస్తున్నాను, మీరు నా పైన చేసిన అలిగేషన్స్ మీరు ఏమైనా ప్రూవ్ చేయగలరా అని చెప్పి ఛాలెంజ్ ఇస్తే ఒక్కరు మాట్లాడలేదు. అంటే ఈ జిల్లాలో అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని జనం అనుకోవాలా? ఏం జరుగుతూ ఉంది? కాబట్టి ఇమీడియట్గా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులిద్దరూ తగిన చర్యలు తీసుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.